సో హే గాయ్స్, వన్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ టెక్. సో ఛానల్ ఫస్ట్ టైం వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే మనకి నో బ్రోకర్ నుంచి అయితే మనకి 2 రోల్స్, ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లనే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ రోల్కి అయితే మనకు ఓపెనింగ్ అయితే ఇచ్చారు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే మీకు శాలరీ ప్యాకేజ్ వచ్చి 14,000 అయితే ఉంటుంది, ప్లస్ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. సో అదే మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చూస్ చేసుకోరనుకోండి, మీకు 25,000 ప్లస్ ఇన్సెంటివ్స్, మీల్స్, ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇంకా ఉంటాయి. సో ఇవన్నీ అయితే మనకి ఎన్ని గ్రాడ్యుయేట్ ఎన్ని స్ట్రీమ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో అదే దాని లింక్ అయితే నేను నా డిస్క్రిప్షన్ ఇస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరైతే అప్లై చేసుకోండి, క్లియర్గా చెప్తున్నా. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ 2 రోల్స్ ఎక్కడి నుంచి అయినా వర్క్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే మాత్రం సో ఆల్ ఓవర్ ఇండియా అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ చూసుకోవచ్చు ఇక్కడ నా స్క్రీన్ మీద. సో నో బ్రోకర్ ఈజ్ హైరింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్స్ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసారు, చూసుకోవచ్చు కదా. సో నో బ్రోకర్ వాళ్ళు అయితే మనకి తెలుసు కదా మనకి. సో నో బ్రోకర్ ఎందుకు వాడతాం అందరికి తెలిసి ఉంటుంది. సో మనకి ఎక్కడైనా రెంట్స్ కావాలన్నా, లేకపోతే ఏదైనా ప్లాట్ ల్యాండ్ కావాలనుకున్నా మనకి వీటి కోసం అయితే మనకి ఈ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు నో బ్రోకర్ వాళ్ళు. సో వాళ్ళైతే మనకి వీఆర్ హైరింగ్ ఫర్ మల్టిపుల్ రోల్స్ అని, బోత్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ రోల్స్ కానీ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. కంపెనీ తీసుకొచ్చి నో బ్రోకర్ టెక్నాలజీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. సో రోల్స్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్లో మనకి 2 రోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చి సేల్స్ ఎక్స్పర్ట్ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో సేల్స్ ఎక్స్పర్ట్ ఇంకా కస్టమర్ సర్వీస్ ఎక్స్పర్ట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి అయితే చేసుకోవచ్చు. అట్లే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ గురించి మాట్లాడుకుంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్, రిలేషన్షిప్ మేనేజర్ అని 2 రోల్స్కి అయితే ఇచ్చారు. సో ఇవైతే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆపర్చునిటీకి ఉన్న రోల్స్. లొకేషన్ చూసుకోవచ్చు, మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే పైన ఇండియా ఎక్కడి నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు, నో ఇష్యూస్. అదే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఖచ్చితంగా బెంగళూరు లొకేషన్కి వచ్చి అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అదే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి కింద శాలరీ ప్యాకేజ్ ఇచ్చేసారి చూసుకోండి వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకైతే శాలరీ చూసుకోవచ్చు, ఆల్రెడీ చెప్పిన 14,000 పర్ మంత్ ప్లస్ ఇన్సెంటివ్స్ అయితే ఉంటుందని. సో అదే మనకి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ బెంగళూరు లొకేషన్కి వెళ్ళి అయితే వర్క్ చేయాలైతే ఉంది కదా. సో అదైతే మనకి 19,000 to 25,000 సిటీస్ అయితే వస్తాయి, ప్లస్ ఇన్సెంటివ్స్ ఉంటాయి. అట్లనే మీల్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదైతే మనకి అడిషనల్గా ఉన్న వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి బెనిఫిట్స్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే 10th పాస్ అయినా కానీ మీకు ఇక్కడికి మెన్షన్ చేస్తారు. సో 10th పాస్ కానీ 12th పాస్ కానీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఇన్ బోత్ ఎలిజిబుల్. సో ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఎవరైనా ఎలిజిబుల్. ల్యాప్టాప్ అయితే రిక్వైర్డ్, అది కూడా దేనికంటే ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ అని క్లియర్గా మెన్షన్ చేయడమే జరిగింది. సో ఒకవేళ మీరు వర్క్ ఫ్రమ్ హోమే స్టార్ట్ చేస్తే అయితే ఖచ్చితంగా అయితే మీరైతే ల్యాప్టాప్ అయితే రిక్వైర్డ్ ఉండాలి. సో వైఫై రిక్వైర్మెంట్ అయితే ఉండాలి. అట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వాళ్ళు గుడ్గా ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇంగ్లీష్ అట్లా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి ఖచ్చితంగా మనకైతే. సో ఇక్కడ చూసుకోవచ్చు మన నేమ్ అయితే ఎంటర్ చేసాలి ఫస్ట్, దాని తర్వాత మనకి ఫామ్లోనే ఉంది కింద. సో మెయిల్ ఐడి, మన కాంటాక్ట్ డీటెయిల్స్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి హైయర్ ఎడ్యుకేషన్ మీద 10th 12th గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తారు. సో అదైతే మెన్షన్ చేసేసేయండి. సో ఎక్స్పీరియన్స్ వచ్చి ఫ్రెషర్గా అయితే ఫ్రెషర్స్ ఇచ్చేయాలి, లేదా ఎక్స్పీరియన్స్ ఉందంటూ ఎక్స్పీరియన్స్ పెట్టేసేయండి. సో కరెంట్ సిటీ వచ్చి మన హైదరాబాద్, విశాఖపట్నం, వాళ్ళు విశాఖపట్నమా, సో ఏదో ఒకటి పెట్టేసేయండి. సో కరెంట్ స్టేట్ ఇచ్చేసి హౌ మెనీ లాంగ్వేజ్ డిడ్ యూ నో, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు. సో ఇట్లా ఏ లాంగ్వేజ్ వచ్చో అవన్నీ లాంగ్వేజ్ మెన్షన్ చేసేసండి. తర్వాత చూస్ జాబ్ టైప్ వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అయ్యా, మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీసా, లేకపోతే రెండిట్లో ఏది వచ్చినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఎన్ని పెట్టేసాను. సో హౌ సూన్ యూ క్యాన్ అంటే ఇమీడియట్ పెట్టేసాను, లేదంటే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి పెట్టేసి మీ రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేసి సబ్మిట్ అయితే కొడితే యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని చెప్పి మనకి మెయిల్ మనకైతే రావడమే జరుగుతుంది సబ్మిట్ కొట్టిన తర్వాత. సో ఇదైతే మన అప్లికేషన్ ప్రాసెస్ మనకైతే ఈ జాబ్ రోల్కి. సో మంచిగా ఎవరైతే పార్ట్ టైం చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకైతే ఇది మంచి బెనిఫిట్ అనేది చెప్పచ్చు, ఎందుకంటే ఇంటి నుంచే చేసుకోవచ్చు కాబట్టి. సో అప్లై చేసుకోవడం అయితే మర్చిపోకుండా క్లియర్ చెప్తున్నాను. సో మంచి ప్యాకేజ్ కాబట్టి ఒకవేళ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. గుడ్ బై.